అలాగే నా పేరు మైత్ర వెల్కమ్ మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో రాజు వెడ్స్ రాంబాయి సినిమా గుర్తుంది కదా, అందులో ఒక పాట కూడా బాగా ఫేమస్. రాంబాయి నీ మీద నాకు మనసే అనే పాట ఏదైతే ఉందో అది కూడా బాగా ఫేమస్. సో సినిమా కూడా కొంతవరకు కమర్షియల్గా కూడా బాగానే సక్సెస్ అయింది సినిమా కూడా. సో ఈ సినిమాకి తర్వాత ఓటీటీకి వచ్చిన తర్వాత కూడా కొంచెం మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ఆ సినిమా యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కొంచెం మంచి పేరే తీసుకొని వచ్చింది. అఖిల్ రాజ్ ఆయన పేరు. సో ఆయన కూడా కొంచెం మంచి పేరే తీసుకొని వచ్చింది. సో ఫర్దర్గా ఆయన ఏం సినిమాలు చేస్తారు ఎట్లా అని చెప్పి కూడా కొంతమంది చూస్తున్నారు. ఇలా ఉంది ప్రస్తుతానికైతే సిచ్యువేషన్. కాకపోతే ఈ అఖిల్ రాజ్కి సంబంధించి ఒక ఇష్యూ అయితే బయట వైరల్ అవుతోంది. అదేంటంటే ఆయన ఒక డెలివరీ బాయ్ని కొట్టిన వీడియో అనమాట. అంటే కొట్టిన ఇన్ ద సెన్స్ అలాంటిదే కొంచెం దగ్గరగా అంటే లైక్ కొట్టడానికి వెళ్తున్నారు, కొట్టాడని చెప్పి డెలివరీ బాయ్ చెప్తున్నారు. ఆ వీడియో ఎవరైతే డెలివరీ బాయ్ తీసారో ఆ పర్సన్ చెప్తున్నారు. సో కొట్టారని, తిడుతున్నారని, కొట్టడానికి వస్తున్నారని, ఊసారని కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా జరిగాయి అని చెప్పి చెప్తున్నారనమాట. సో రాంగ్ ఆర్డర్ ఇచ్చినందుకు అని చెప్పి అక్కడ మెన్షన్ చేస్తారు. ఈవెన్ మధ్యలో ఒక దగ్గర ఈయన అఖిల్ రాజ్ కూడా మాట్లాడుతూ రాంగ్ ఆర్డర్ ఇచ్చావు అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన. సో రాంగ్ ఆర్డర్ ఇచ్చినంత మాత్రాన కొట్టకూడదు, తిట్టకూడదు, అసలు అట్లా మొహం మీద వేయడం ఇట్లాంటివి ఏమీ చేయకూడదు. ఇదైతే కరెక్ట్ కాదు. ఇది మేబీ నేను అనుకోవడం, మేబీ అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. అంటే అందులో ప్రొడక్ట్ ఏంటనేది మనకు ఐడియా లేదు. అంటే ఏ ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే ఏ ప్రోడక్ట్ ఇచ్చినందుకు అంత కోపం అయిపోయారు అనేది మనకు ఐడియా లేదు కదా ప్రస్తుతానికి. సో మేబీ ఏమైనా వెజ్ ప్రోడక్ట్ ఏదైనా ఆర్డర్ చేస్తే మేబీ ఏదైనా నాన్ వెజ్ ప్రోడక్ట్ ఏమైనా డెలివరీ చేశారేమో అని అనుకుంటున్నాను నేను. మేబీ దేర్ ఇస్ ఏ ఛాన్స్ అలా జరగడానికి, అంతే. జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో తప్పిస్తే ఇంకా మిగతా టైంలో అంత సీరియస్ అవుతారని నేను అనుకోలేదు. ఏమో మరి దేని కారణంగా జరిగిందో మనకు తెలియదు. అండ్ ఇంకొకటి, ఇతను వీడియో రికార్డ్ చేస్తోంది కూడా మెట్ల దగ్గర నుంచి చేస్తున్నాడు ఈయన. సో డోర్ దగ్గర ఏం జరిగింది అంటే ముందు ఏం మాట్లాడుకున్నారు, అసలు వాగ్వాదం ఎంతవరకు ఎండిన తర్వాత ఈయన రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు, అవేం తెలియదు కదా మనకి. సో అదొక్కటి ఉంది. ముందు ఏం జరిగింది అంటే ఎవరి సైడ్ నుంచి ప్రొవోకేషన్ జరిగింది అనేది వీ డోంట్ నో ఎగ్జాక్ట్గా. సో అదొక్కటి తెలియాల్సి ఉంది మనకైతే. బట్ ఏదైనా సరే, ఇప్పుడు ప్రొవోకేషన్ జరిగినా జరగకపోయినా ఏదైనా సరే, ఒక రాంగ్ ఆర్డర్ ఇచ్చినందుకైతే మటుకు ఇంత అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదని నాకైతే అనిపించిన విషయం. మరి నిజమే కదా, ఇప్పుడు జనరల్గా రాంగ్ ఆర్డర్స్ అనేవి చాలా కామన్గా జరుగుతాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలా ఉంటాయంటే డెలివరీ పర్సన్స్ కూడా మనుషులే కదా. సో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఆ డెలివరీ పర్సన్స్ ఏంటంటే ఒక రెస్టారెంట్ నుంచి 2-3 ఆర్డర్స్ వచ్చినప్పుడు ఆ నియర్ బై డెలివరీ పార్ట్నర్స్ ఎక్కువ మంది లేనప్పుడు ఒక్కరికే 2-3 ఆర్డర్స్ ఇస్తారు. అది మనకు అందరికీ తెలిసిందే. మనలో చాలామంది ఆర్డర్ పెట్టినప్పుడు మన లొకేషన్ చూసుకుంటున్నప్పుడు మన దగ్గర కాకుండా ముందు వేరే డైరెక్షన్ ఒకటి చూపిస్తుంది, అక్కడి నుంచి వస్తారు. అది మనకు ఐడియా ఉంది. సో ఇలా ఉంది కాబట్టి మేబీ అలాగ అతనికి కూడా 2-3 ఆర్డర్స్ ఏమైనా వచ్చి అవి ఇచ్చే క్రమంలో ఒకటి అనుకొని ఇంకొకటి ఇచ్చేసి ఉండొచ్చు. సో అది చిన్న పొరపాటు. నన్ను అడిగితే పొరపాట్లు మానవ సహజం. మనుషులు చేయకుండా ఇంకెవరు చేస్తారు పొరపాట్లు? ఇంకా బేసిక్గా యానిమల్స్ అయితే పొరపాట్లు చేయవు, ఎందుకంటే వాటికంటూ అప్గ్రేడేషన్స్ ఏమి ఉండవు. అంటే యానిమల్స్ యొక్క లైఫ్ స్టైల్ ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. అది వైల్డ్ యానిమల్స్ అయితే వాటి లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది. ఇక సిటీలో అర్బన్ కల్చర్ మధ్య తిరిగే అంటే రూరల్ కల్చర్ మధ్య తిరిగే యానిమల్స్ అయితే వాటి లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది. సో ఇలాగా వీటికంటూ ఒక సింప్లిఫైడ్ లైఫ్ స్టైల్ ఉంటుంది. మనుషులకి ఏంటంటే ఎప్పటికప్పుడు అన్నీ మారుతూ ఉంటాయి, లైఫ్ స్టైల్ మారుతుంటుంది, ఆలోచనలు మారుతుంటాయి, విధానం మారుతుంటుంది. అన్నీ మారుతున్న క్రమంలో కొన్నిసార్లు మనం అప్గ్రేడ్ అవుతున్న క్రమంలో జరిగే కొన్ని టెక్నికల్ గ్లిచెస్ అంటారు చూసారా, అలాంటివి అనమాట. సో మనుషులు ఆ గ్లిచ్ల్లో భాగంగా పొరపాట్లు చేస్తారు. అది చాలా కామన్ అది. సో ఒక పొరపాటుని పట్టుకొని ఇప్పుడు అంతమంది చూస్తుండగా అతని మీద దాడి చేసేసి అట్లా మీదకి వెళ్ళిపోయి ఇవన్నీ అనవసరం. నన్ను అడిగితే ఇట్స్ నాట్ రైట్, ఇట్స్ నాట్ నెసెసిటీ, దెర్ ఇస్ నో నెసెసిటీ. అసలు అలా చేయడానికి అవసరం కూడా లేదు అసలు. ఏమో మరి ఎందుకు అలా చేశారు. ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూస్తుంటాం, ఊరికే డెలివరీ పార్ట్నర్స్ని చాలా తక్కువ చేసి చూస్తుంటారు. ఎందుకు అలాగా? అది జొమాటో అనే కాదు, స్విగ్గీ అనే కాదు, లేదంటే బ్లింకిటో, బిగ్ బాస్కెట్టో, జెప్టోనో, లేదంటే ఇంకొకటో, అది ఇప్పుడు వేరే ఈ లిషియస్ లాంటివి ఏవో ఉంటాయి, ఫ్రెష్ టు హోమ్ ఇలాంటివి ఏవో ఉంటాయి. ఏవైనా సరే ఎందుకు అంత తక్కువగా చూడాలి? ఇప్పుడు వాళ్ళు ఎందుకు అలా పనిచేస్తున్నారు? మన పనిని సింప్లిఫై చేయడానికి కదా.
మన జీవితంలో మనం బేసిక్గా ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు రెస్టారెంట్ వరకు వెళ్ళి అవి తెచ్చుకోవడం మనకు చాలా ఇబ్బంది కదా జనరల్గా. ఎందుకంటే రెస్టారెంట్ దగ్గర వెయిటింగ్ టైం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అరౌండ్ ఒక 15-20 మినిట్స్ వెయిటింగ్ టైమే ఉంటుంది. మరి ట్రావెలింగ్ ఉంటుంది, వెళ్ళాలి రావాలి, ఎక్స్పెన్సెస్ ఉంటాయి, పెట్రోల్ కదంతా. సో టైం ఉంటుంది, చాలా టైం పడుతుంది. వీటన్నిటిని సింప్లిఫై చేయడానికి కొన్ని యాప్స్ వచ్చాయి. జొమాటో అని, స్విగ్గీ అని, ఇట్లా వేరేవని అన్నీ వచ్చాయి. అంటే ఈ గ్రాసరీ యాప్స్ అని ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ కూడా మన లైఫ్ని సింప్లిఫై చేస్తూ ఉంటే ఆ వాటిల్లో తక్కువ తక్కువ జీతాలకే పనులు చేస్తూ తక్కువ జీతాలకే ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి మరీ పనులు చేస్తుంటారు. ఈ పనులు చేసేవాళ్ళు చాలామంది. కొన్ని రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి వచ్చి ఆ వచ్చిన కొద్ది జీతంలోనే ఎక్కడో చిన్న చిన్న రూముల్లో ఉంటూ చాలా కష్టాలు పడుతూ చాలా ఇబ్బందులు పడుతూ ఆ ఉద్యోగాలు చేస్తుంటారు. వాళ్ళకి మనం టిప్పులు ఇచ్చి వాళ్ళని ఏమంటారు, వాళ్ళకి ఏదో ఫైనాన్షియల్గా హెల్ప్ చేసేయమని కూడా చెప్పట్లేదు. ఇచ్చిన వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, అది వేరే విషయం. కానీ వాళ్ళని తక్కువగా చూసే అర్హత మనకు లేదు. అదొకటి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మన కోసం పనిచేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు మన కోసం పనిచేస్తున్నారు, మన వర్క్ని సింప్లిఫై చేయడానికి పనిచేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ జీవితాల కోసమో లేదంటే వాళ్ళ జీవితాలు ఏదో అది అట్లా ఒక 10 ఏళ్ళు పనిచేస్తే అంబానీ అయిపోతారని పని చేయట్లేదు ఎవరు కూడా. ఒక పక్క నిరుద్యోగం, మరో పక్క ఇట్లా సరే ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కస్టమర్స్ ఇలా కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు మనం కనుక చేయకపోతే అసలు బేసిక్గా ఇంకా వర్క్ అనేది ఇంకా డిఫికల్ట్ అయిపోద్ది. సో అందరూ తిరుగుతూ ఉండాలి. ఇవన్నీ ఆలోచించి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కదా వాళ్ళు ఇదంతా కూడా చేస్తున్నారు. సో వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుంది. అది నా అభిప్రాయం అయితే. సో ఇంకేమంటాను, ఇంకా ఇదైతే కరెక్ట్ కాదు. బట్ ఆ ముందు జరిగింది ఏంటో కూడా కొంచెం తెలిస్తే బెటర్ నా ఉద్దేశం. ఇంకా పూర్తిగా మాట్లాడుకోవడానికి అంతే. నాకైతే అలా అనిపించింది. కొంచెం అంటే ముందు జరిగిన దాన్ని బట్టి అంటే ఏం జరిగిందని తెలిస్తే కొంచెం బెటర్. మేబీ ఏదైనా ఫుడ్ ఐటమ్ మరీ బ్యాడ్గా రాంగ్గా ఏమైనా ఇచ్చారా అనే క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. వీ హ్యావ్ టు సీ. అదొక్కటైతే ఉంది. తర్వాత లైక్ ఎవరిని కూడా అంటే ఆ టైంలో వాళ్ళ ఎమోషన్ని కొంచెం పూర్తి స్థాయిలో మనం జడ్జి కూడా చేయలేము. బట్ అట్ ద సేమ్ టైం డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటే బెటర్ నన్ను అడిగితే. ఇట్లాగా వర్క్ చేసే వాళ్ళకి ఎస్పెషల్లీ చాలామంది వారికి రెస్పెక్ట్ ఇవ్వరు సరిగ్గా. సో వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అంతే. సో అది మరి సిచ్యువేషన్. సో మీ అభిప్రాయం ఏంటి అనేది చెప్పండి ఈ ఇష్యూ మీద. కొంతమంది ఇదేదో సినిమా ప్రమోషన్ అయ్యి ఉండొచ్చు అంటున్నారు. బట్ నాకు అలా ఏం అనిపించలేదు. కొంచెం ఆర్గానిక్గానే అనిపించింది. జెన్యున్గా ఏదో గొడవ జరిగిన ఫీలింగే కలిగింది నాకైతే. సో మరి మీకేమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పే ప్రయత్నం చేయండి. బట్ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ అదే అంటున్నాం, ఒకళ్ళు అఖిల్ రాజ్ గారు చేసింది ఒకళ్ళు మిస్టేక్ అయినా సరే ఆయన ఆ టైంకి ఏ ఎమోషన్లో ఉన్నారో, మేబీ ఫుడ్ అప్పటికే రావడం చాలా లేట్ అయి ఉండొచ్చు, చాలాసేపు ఆకలితో ఎదురు చూస్తూ ఉండుండొచ్చు. ఆయన వైపు నుంచి కూడా కొంత ఆలోచించాలి కదా. ఫుడ్ రావడం లేట్ అయి ఉండొచ్చు, సో ఎప్పటి నుంచో ఆకలితో ఉండుండొచ్చు. ఆ వచ్చిన ఫుడ్ ఐటమ్ ఏమో రాంగ్ ఆర్డర్ అయింది. సో ఆ టైంలో కొంచెం ఎక్కువ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఈ ఆర్డర్ పట్టుకొని వెళ్ళి ఇంకొక ఆర్డర్ తేడానికో లేదంటే ఈ ఇష్యూ రైజ్ చేసి మళ్ళీ ఇంకో ఫ్రెష్ ఐటమ్స్ తెప్పించుకోవడానికి ఇంకొక 1 అవర్ పట్టొచ్చు. చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది కదా. ఆ ఫ్రస్ట్రేషన్ మేబీ అలా బయటకు వచ్చి ఉండొచ్చు. అది ఏమో ఏదైనా జరిగి ఉండొచ్చు. అదే అంటున్నా, ఒకసారి ఆయన సైడు ఆలోచిద్దాం, ఈయన వైపు ఆలోచిద్దాం. బట్ తిట్టడం కొట్టడం ఈ ఏదైతే ఉందో ఊసారని చెప్తున్నారు అవన్నీ 100కి 200% తప్పే. బట్ ఫ్రస్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేయడం అయితే మటుకు ఒకవేళ ఆ సిచ్యువేషన్ ఆయన సైడ్ ఉండి ఆయన ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ఆయన ఎందుకంత ఫ్రస్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేశారు అనేది చూడాలి. బట్ ఫ్రస్ట్రేషన్ ఫిజికల్గా వెళ్ళకూడదు అంతే. ఓన్లీ వెర్బల్ వరకు పర్లేదు. అది కూడా బూతులు తిట్టాల్సిన అవసరం లేదు. కొంచెం సీరియస్ అవ్వచ్చు మహా అయితే, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అంతే. దట్స్ ద ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు డూ, వీ క్యాన్ డూ అంతే. ఇంకా అది మరి సిచ్యువేషన్. సో చూద్దాం మరి. ఇంకా మీ అభిప్రాయం ఏంటనేది చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటిలో. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మీద అక్కడ వచ్చి ఫాలో వచ్చి. థ్యాంక్ యూ సో మచ్గా. బాబా, నెక్స్ట్ వీడియో. బాయ్.